అన్ని పార్టీల్లోనూ గ్రూపులుంటాయి, గొడవలుంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొన్ని పార్టీలో బయటపడుతుంటారు, బయట మాట్లాడే పరిస్థితి లేని పార్టీలో లోపలే ఫీల్ అవుతుంటారు. అయితే కలిసి కట్టుగా ఉండడంలో మేమే ముందు అని చెప్పుకునే ఓ పార్టీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఉందంటున్నారు. ఎవరి పంచాయతీ వాళ్ళే చూసుకోవాలన్నట్లుగా ఎవరి దారిలో వాళ్ళు పోతున్నారని కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. రాజకీయ పార్టీల విమర్శలు, నాయకుల ఆరోపణలు కామన్. ఓ పార్టీ నేత కామెంట్ చేస్తే మరో పార్టీ నేత కౌంటర్లు ఇవ్వడం రెగ్యులర్ ప్రాక్టీస్. ఎవరైనా సీరియస్ కామెంట్లు చేస్తే ప్రత్యర్థి లీడర్లు మాటలతో మూకుమ్మడి దాడి చేస్తారు. కానీ బీజేపీలో డిఫరెంట్ సిచ్యువేషన్ ఉందన్న ప్రచారం జరుగుతుంది. పార్టీ లీడర్ల ప్రెస్ మీట్లకు విపక్ష లీడర్లు కౌంటర్లు ఇచ్చినా కాషాయ పార్టీ నుంచి ఎలాంటి రీసౌండ్ వస్తలేదట. ప్రతిపక్ష లీడర్లు మాట్లాడిన వాటికి కౌంటర్గా నోరు మెదపటం లేదని టాక్. మొదటిగా ఎవరైతే మాట్లాడారో వాళ్లే వచ్చి మళ్లీ కౌంటర్లు ఇవ్వవలసిన పరిస్థితి వచ్చిందని టాక్. పార్టీ నేతలకు మద్దతుగా సొంత పార్టీ లీడర్లు మాట కలుపుతాలేరని కాషాయ దండులో టాక్ నడుస్తుందట. కమలం పార్టీలో బడా నేతల మధ్య ఉండవలసిన కలివిడి లేదన్నది కేడర్లో ఓపెన్ సీక్రెట్ అట. పార్టీలో పెద్ద నేతలందరూ ఎవరి దారిలో వాళ్లే వెళ్తున్నారని కార్యకర్తలు, చోటామోటా లీడర్లు మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కేంద్ర మంత్రులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు విమర్శలు చేస్తే పార్టీ నుంచి పెద్ద నేతలు ఎవరు రియాక్ట్ కాలేదని ఓపెన్ గానే చెప్తున్నారు. విపక్షాలపై మాట్లాడినోళ్లే కౌంటర్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చిందని, ఇది పార్టీకి మంచిది కాదని కమలం నేతలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పరిణామాలు జరిగినా బీజేపీ నేతలు మౌన దీక్షలో ఉన్నట్టే ఉంటున్నారట. అధ్యక్ష పదవి కోసం కొందరు ముఖ్య నేతలు సైలెంట్ అయ్యారని, ఇంకొందరు తమకెందుకన్నట్టు వ్యవహరిస్తున్నారనే డిస్కషన్ నడుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలున్నా కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్తల్లారనే చర్చ నడుస్తుంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న లీడర్లు గ్రౌండ్లోకి వచ్చేసరికి సైడ్ అవుతున్నారట. ఇష్యూస్ పై కూడా లీడర్లలో గ్యాప్ ఉందట. తమ కామెంట్లతో కొంతమంది అధికార పక్షానికి, ఇంకొంతమంది బీఆర్ఎస్ కు ఇండైరెక్ట్ గా వాయిస్ ఇస్తున్నారనే చర్చ బాగానే జరుగుతుందట. నేతల్లో గ్యాప్ తగ్గించేందుకు బీజేపీ హైకమాండ్ ఎన్ని చివాట్లు పెట్టినా రాష్ట్ర బీజేపీ నేతల్లో మాత్రం మార్పు రావటం లేదట. ఇప్పుడు అంతా కొత్త అధ్యక్షుడి వైపే చూస్తున్నారట. కొత్త అధ్యక్షుడితోనైనా నాయకుల్లో మార్పు వస్తుందో లేదోనని వెయిట్ అండ్ సీ అంటున్నారట పార్టీ కార్యకర్తలు.